మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి యూదుల దృష్టిలో మరియ చాలా పెద్ద తప్పు చేశారు. అయితే ఒడిలో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని తీసుకొని ఆమె తన జాతి వారి వద్దకు వచ్చినప్పుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఎందుకు శిక్షించలేదు అనేటువంటి ఒక ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి నూతన నిబంధన, క్రొత్త నిబంధన ఎలాంటి సమాధానం ఇవ్వదు గానీ, దేవుని యొక్క అంతిమ నిబంధన ఖురాన్ దీనికి సమాధానం ఇస్తుంది. ఎప్పుడైతే ఆమె ఆ పసివాడిని తీసుకొని తన జాతి వారి వద్దకు వచ్చారో, అప్పుడు ఆ యూదులు చాలా కోపోద్రిక్తంతో అన్నారు, "యా ఉక్త హారూన్, ఓ అరోన్ సోదరి, మకాన బుకిమ్ర అసౌ్యమో మకాన తుమ్మికి బగియా, నీ తండ్రి చెడ్డవాడు కాదే, నీ తల్లి చెడు నడత గల స్త్రీ కాదే, నువ్వేమిటి తలవంపులు తీసుకొచ్చావు" అని అన్నప్పుడు దేవుని ఆజ్ఞతో ఆమె ఆ పసిపిల్లవాడి వైపునకు సైగ చేసింది. వారు కోపోద్రిక్తులైపోయారు. "మేము ఈ పసివాడితో ఏం మాట్లాడతాము, ఒడిలో ఉన్నటువంటి పిల్లవాడితో" అని అన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి మహత్కార్యం జరిగినట్లుగా దేవుని అంతిమ నిబంధన ఖురాన్ అంటుంది. ఆ పసిపిల్లవాడు మాట్లాడాడు, "ఖాల ఇన్నీ అబ్దుల్లాహ్, నేను దేవుని యొక్క దాసుడిని, దేవుని ఆజ్ఞతో పుట్టాను" అని.